దానికి మరలా తిరిగి వద్దాం. హగ్గై 1వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. పర్వతములకి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంతో క్రయం చెల్లించి ఈ శేషించిన ప్రజలు వారు బబులోను దేశాన్ని వదిలిపెట్టి సుమారు 800 కిలోమీటర్లు ఆ యొక్క ప్రదేశం గుండా వాళ్ళు నడిచొచ్చి శిథిలమైపోయిన పాడైపోయిన స్థలములో, చెత్తతో నిండి ఉన్న స్థలములో మళ్ళా క్రొత్తగా వారు పునాది వేసి మందిరం కట్టాలని ఎంతో గొప్ప ఆశతో, సమర్పణతో వాళ్ళు వచ్చారు. మరి దీనికి సంబంధించి మనం ఏం చూసామంటే, ప్రభువు మనల్ని కూడా కట్టడానికి పిలిచాడు. అప్పుడు ఈ కట్టే విషయంలో 4 రకాలైన ప్రజలు ఉన్నారని, పునాది వేసుకొనక నిర్మాణం చేసేవారు మొదటి రకం అని, రెండో రకం పునాది వేసుకున్నారు కానీ వారు ఏమాత్రం నిర్మాణం చేయకుండా దాన్ని అలక్ష్య పెట్టారని, మూడవ గుంపులో వాళ్ళు కర్ర, గడ్డి, కొయ్యకాలు పెట్టుకొని కట్టారని, 4వ రకం వారే దేవునికి ఇష్టలైన బంగారు, వెండి, తర్వాత వెలగల రాళ్ళు, విలువైన రాళ్ళు కట్టారని మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ కనబడే దృశ్యమైన ఒక మందిరాన్ని గురించి రాయబడినప్పటికీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మనం కనబడే నిర్మాణం గురించి మాట్లాడటం లేదు. దేవుడు ఈ దినాల్లో కట్టే మందిరం ఆత్మీయ మందిరము. 1 పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు ఆత్మీయ మందిరాన్ని ఇప్పుడు ఈ దినాల్లో దేవుడు ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో అయితే యెరూషలేములో వారికి మందిరం ఉండేది. ఆ యొక్క మందిరం గురించి వాళ్ళు చాలా అతిశయించేవారు. సొలొమోను యొక్క మందిరం యెరూషలేములో ఉండేది, సియోను కొండ మీద ఉండేది. దానియేలు బబులోనులో ఉంటూ తన కిటికీలు విప్పి యెరూషలేము వైపు ప్రార్థన చేసేవాడు. ఒక స్థలమును కేంద్రీకృతముగా కలిగిన ఆరాధన క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఒక వ్యక్తిని కేంద్రంగా కలిగి ఉన్న ఆరాధనగా మారిపోయింది. ఎక్కడ 2-3 నా నామమున కూడి వత్తురో వారి మధ్యలో నేను ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి ఒక స్థలాన్ని కేంద్రంగా కలిగి ఉన్న ఆరాధన ఇప్పుడు ఒక వ్యక్తిని కేంద్రముగా కలిగి ఉన్న ఆరాధనగా మారిపోతుంది. ఒకవేళ మీరున్న గ్రామాల్లో 20 మందే కూడుకోవచ్చు, 30 మందే కూడుకోవచ్చు. మీరు కూడుకునేది ఒక ఇంటిలో కావచ్చు, మీకు సొంత మందిరాలు లేకపోవచ్చు. మందిరం ప్రాధాన్యం కాదు, దృశ్యంగా ఉండే కనబడే ఆ యొక్క మందిరం ప్రాధాన్యం కాదు, కానీ మనమే దేవుని యొక్క మందిరమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆ ఆఖరి 3 మాటలు, మనమే ఆయన ఇల్లు. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడంటే, మీరే నా మందిరం అంటున్నాడు. ఒక స్థలాన్ని కాదు, ఒక బిల్డింగ్ని కాదు. మనకు ఒక బిల్డింగ్ దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రాలు, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రాలు. అది ప్రాముఖ్యం కాదు. అంటే ఒక బిల్డింగ్ ఉంటే మనకు సౌకర్యం, అందరు కడుక్కోవటానికి, వారంలో 2-3 రోజులు కూడుకోవటానికి. ఒక అద్దెకింట్లో ఉంటే కొన్ని కష్టాలు ఉంటాయి, మనకు కొన్ని సరిహద్దులు ఉంటాయి. కొన్నిసార్లు మనం స్వేచ్ఛతో కూడుకొని గట్టిగా ఆరాధించటానికి, పాటలు పాడటానికి వీలు కలగకపోవచ్చు. ఆ విధంగా మనకు సొంత స్థలం ఉండేది మంచిది, ప్రభు అనుగ్రహిస్తే.
అనుగ్రహించకపోయినా అది ప్రాధాన్యం కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి వత్తురో వారు దేవుని ఆలయమై ఉన్నారు. రష్యాలో జరిగే హింసలు ఎంత భయంకరం అంటే, ఆ దేశంలో వాళ్ళు ఒక్క చోట కూడుకున్నారంటే పోలీసులకు తెలిసిందంటే వచ్చి వాళ్ళని కొట్టి వెంటనే జైల్లో వేస్తారు. అది పరిస్థితి అక్కడ. అందుకని అక్కడ విశ్వాసులు ఏం చేశారంట, ఉండే ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ 30 వ్యక్తులుగా విభాగించారంట. ఒక గుంపులో 30 మందే ఉంటారు. ఆ 30 మందే కూడుకుంటారు. అంటే సంఖ్య తక్కువగా ఉండాల. ఇతరులు చూస్తే ఇది ఒక పెద్ద గుంపని తెలియకూడదు. వాళ్ళు 30 మంది కూడుకునేది వారంలో 3 చోట్ల కూడుకుంటారు. సోమవారం ఒక చోట కూడుకున్నారంటే మళ్ళీ సోమవారం అక్కడికి రారు. బుధవారం ఇంకో చోటకి వెళ్తారు, శుక్రవారం ఇంకో చోటకి వెళ్తారు. అంటే ఎవరికి కనబడకుండా తప్పించుకొని వాళ్ళలో మాట్లాడుకొని 30 మంది కూడుకుంటారు. ఈ విధంగా 30 మంది కూడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికి కలిపితే వేల కొలది మంది వస్తారు. అయితే ఒక చోట వాళ్ళు కూడరు. కూడితే అందరికి తెలిసిపోద్ది. ఇంకొక స్థలం గురించి నేను చదివాను, అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎప్పుడు కూడుకుంటారంటే రాత్రి 12కి కూడుకొని 3 గంటలకు అయిపోద్ది ఆరాధన. ఎందుకు 12 నుంచి 3 అంటే అందరు నిద్రపోతూ ఉంటారు. ఎవరికి తెలియకుండా వారు ప్రభువుని ఆరాధించడానికి. పట్టబడ్డారంటే చంపేస్తారు. చేతిలో బైబిల్ ఉందంటే చంపేస్తారు. చేతుల్లో బైబిల్ లేకుండా ఉండాలా, వాళ్ళు కూడుకునేది ఎక్కడ తెలియకుండా ఉండాలా. ఇన్ని హింసల మధ్యలో వాళ్ళు కూడుకుంటున్నారు. సంఘం అభివృద్ధి అవుతుంది. ప్రాణాన్ని తెగించారు. వాళ్ళు ప్రభు కొరకే నిలవాలని వాళ్ళు సిద్ధపడ్డారు. ఒక మిషనరీ విదేశం నుంచి వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మాలాగనే మీ దేశాల్లో ప్రభు కొరకే నిలిచేవారు కష్టపడుతున్నారా అని అడిగారంట. ఈయనేం చెప్పలేకపోయాడు. ఆయన ఏమనంటే, మా దేశంలో స్వేచ్ఛ ఉంది, ఎప్పుడైనా మేము కూడుకోవచ్చు, ఎక్కడైనా మేము పందిర్లు వేసుకొని కూర్చొని పాటలు పాడవచ్చు, గట్టిగా పాడవచ్చు, అడిగేవాళ్ళు లేదు, ఎన్నిసార్లు అయినా మేము కూడుకోవచ్చు, వీధుల్లో వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పచ్చు, మా రేడియోల్లో యేసుప్రభు గురించి చెప్తారు, టీవీలో యేసుప్రభు గురించి వస్తారు. ఇంత స్వేచ్ఛ ఉందా, ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయని వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు బయట దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకున్నారు మాలాగనే చాలా కష్టాలు గుండా వెళ్తున్నారేమో క్రైస్తవులని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ మధ్యలో జరిగే అద్భుతాలు ఇంకెక్కడ కూడా జరగదు. ఎందుకంటే ప్రాణాన్ని తెగించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఒక బిల్డింగ్ అని లేదు. వాళ్ళు బిల్డింగ్ కట్టుకోలేరు. వాళ్ళు కట్టుకోలేరు. అట్ట ఏదన్నా సీక్రెట్ పోలీస్ అంటారు, ఎస్పీ అంటారు. వాళ్ళు సడన్గా వచ్చేసారు అనుకోండి 30 మంది కూడుకున్న స్థలంలో. వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళందరూ మా బంధువులండి, మేము ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కూడుకున్నాం అంటారు. ఈ విధంగా వాళ్ళు తప్పించుకొని ఆరాధన చేస్తూ వాక్యం చదువుతూ, వాక్యం ఎలా చదువుతారు, చేతిలో బైబిల్ ఉంటే చంపేస్తారు. బైబిల్ అందరి చేతుల్లో లేవు. అంతమంది కూడుకుంటే ఏదో ఒకసారి 150 పాస్టర్లు అనుకుంటా కూడుకున్నప్పుడు 7 మంది దగ్గరే బైబిల్ ఉంది. వాళ్ళు చాలా రహస్యంగా పెట్టుకొని వస్తారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశారంట, చాలా వింతైన విషయం, వినండి ఇది. ఆ మీటింగ్ అయిపోయేసరికి ఆ బైబిల్ తీసుకొని వచ్చి చింపారు. దాన్ని ఒక్కొక్క పుస్తకంగా చింపారు. చింపి ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క పుస్తకం ఇచ్చారు. బైబిల్లో చింపిన తర్వాత ఆ పాస్టర్ ఏం చేస్తాడంటే దాన్ని వెంటనే కంఠపాఠం చేస్తాడు, కంఠత చేసేస్తాడు. ఎందుకంటే చేతిలో బైబిల్ ఉందంటే చంపేస్తారు. బైబిల్ను హృదయంలో పెట్టుకుంటారు. వాళ్ళు కూడుకున్నప్పుడు హృదయంలో నుంచి మాట్లాడతాడు. చేతిలో బైబిల్ లేదు. ఎందుకంటే పట్టబడిన వాళ్ళు తప్పించుకుంటారు. హృదయంలో బైబిల్ ఉంది. ఇన్ని కష్టాల్లో వాళ్ళు దేవుని వాక్యాన్ని సన్మానించి, ప్రేమించి, కంఠత చేసి వాళ్ళు దేవుని మహిమార్థమై జీవిస్తున్నారు. కూడికలో కూడుకున్నప్పుడు ఒక ఆయనకి మత్తయ్య అని పేరు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆయన మత్తయి సువార్తని కంఠోపాఠం చేశాడు అనమాట. ఇంకొక ఆయన మార్క్ అని ఉంటుంది. మార్కు 7:14 అంటే ఆయన మాట్లాడతాడు. లూకా 2:30 అంటే ఈ మాట్లాడుద్ది. ఎందుకంటే ఆ మనసులో లూకా ఉంది, ఆయన మనసులో మార్క్ ఉంది, ఆయన మనసులో అపోస్తుల కార్యం ఉంది. ఎంత క్రయం చెల్లించి వారు ప్రభువుని వెంబడిస్తున్నారో ఆలోచన చేసి చూడండి. కాబట్టి మనమే ఆయన ఆలయము, మనమే ఆయన మందిరమై ఉన్నాం. ఆత్మీయ మందిరముగా మనము కట్టబడుచున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. 1 కొరింథీయులు 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవుని చేత మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇదే ఆలయం. శిష్యులు ఆ దినాల్లో సొలొమోను యొక్క మందిరం కూలిపోయిన తర్వాత హేరోదు చాలా ఏండ్లు ప్రయాసపడి ఎంతో డబ్బు వ్యయం చేసి పెద్ద ఆలయం కట్టాడు, హేరోదు మందిరం. యేసు ప్రభు ఆ మందిరం బయట ఉండే పరిచర్య చేశారు కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటి లోపలికి వెళ్ళటం లేదు? అందరూ వచ్చి ఈ ఆలయం యొక్క మహత్యాన్ని చూడటానికి వస్తున్నారు. యేసు ప్రభు అయితే ఏంటి ఇది లెక్క చేయటం లేదని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం అడిగారో చూడండి. మత్తయి సువార్త 20. బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు చూపింపవచ్చారు. ఆయనకి తెలియనట్టు ఏం చేశారు? చూపించడానికి వచ్చారు. ఏంటి ప్రభువా, నువ్వు యెరూషలేములో ఇంతకాలం ఉన్నావు, ఇంత పెద్ద మందిరం ఉంది, నువ్వు ఎప్పుడు దాన్ని లెక్క చేయటం లేదు అని చూపించడానికి వచ్చారు. అందుకాయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరు అన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళు ఆ యొక్క మందిరం యొక్క మహత్యాన్ని గొప్పతనాన్ని వాళ్ళు వివరించినప్పుడు యేసుప్రభు ఒక్క మాట అన్నాడు, మీరు ఈ ఆలయం అంతా చూస్తున్నారు కదా, ఎంత పోద్దా అన్నాడు. రాయి మీద రాయి నిలవకుండా వెళ్ళిపోద్ది అన్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? 31, 32 AD క్రీస్తు పెదప ఆ సమయంలో చెప్పాడు. సరిగ్గా 40 ఏండ్ల తర్వాత 70 AD ఆ సమయంలో టైటస్ అనే ఒక గొప్ప చక్రవర్తి రాజ్య భారాన్ని స్వీకరించాడు. అతడు ఈ యూదుల్ని చంపటానికి పూనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే యెరూషలేము ఆ హేరోదు ఆలయమును తగలబెట్టాడు. తగలబెట్టినప్పుడు ఆ నిప్పులో అక్కడ ఉన్న బంగారం కరిగిపోయింది. ఈ రాణువ వీరులు, ఈ సైనికులు ఏం చేశారంటే ఆ బిల్డింగ్ లో ప్రవేశించి అక్కడ కరిగిపోయిన బంగారాన్ని తీసుకోవటానికి ఒక రాయిలో నుంచి ఒక రాయిని వేరు చేశారు. ఆ బంగారు తీయటానికి, ఆ బంగారు లోపల కరిగిపోయి లోపలికి పోయింది. అది దాన్ని తీయడానికి ఒక రాయి మీద లేకుండా దాన్ని వేరు చేశారు. దీన్ని సరిగ్గా 40 ఏండ్ల ముందే యేసు ప్రభు చెప్పాడు అది జరగబోతుందని. కాబట్టి ఆలయములో మనం అతిశయించే వారం కాదు, మన బిల్డింగ్ లో అతిశయించే వారం కాదు. మనకి ఇంత మంచి మందిరం ఉంది, ఇంతమంది కూర్చోగలుగుతున్నారు, దేవుడు మనకి ఇస్తే స్తోత్రం, దేవునికి ఆనందం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే అది మందిరం కాదు. మనం ఈ సరిగ్గా వాక్య భాషలో మాట్లాడాలంటే ఏం చెప్పాలంటే ఈ బిల్డింగ్ లో మందిరం కూడుకొనుచున్నది అని చెప్పాలి. ఏం చెప్పాలా? ఈ బిల్డింగ్ లో, ఈ నిర్మాణంలో మందిరము కూడుకొనుచున్నది. మందిరం ఎవరు? విశ్వాసులు కూడుకుంటారు, వెళ్ళిపోతారు. మందిరం వస్తుంది, మందిరం వెళ్ళిపోద్ది. బిల్డింగ్ అలాగే ఉంటుంది అంతే. వాళ్ళు కొడితే బిల్డింగ్ని కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు చంపితే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. చాలా మందిని చంపారు క్రైస్తవులు. అయితే సాక్ష్యం ఆగిపోలేదు. ఎందుకు? ఒకరు చేస్తే ఎక్కువ మంది అదే స్థలంలో బయలుదేరి బయటకు వస్తున్నారు, ప్రభు కొరకు వస్తున్నారు. పాత నిబంధనలో యూదులు ఈ యొక్క మందిరము నిర్మాణంలో అతిశయించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఎంత గొప్ప మందిరం ఉంది కాబట్టి మాకు దేవుని సన్నిధి ఉంది, ఒక బిల్డింగ్ ఉన్న కారణాన్ని బట్టి దేవుని సన్నిధి ఉంది, ఈ దేవుని సన్నిధి ఉన్న కారణాన్ని బట్టి మాకు ఏ కష్టం రాదు అన్నారు. ఇర్మియా వాళ్ళకి చెప్తూ వచ్చాడు, బబులోన్లో రాబోతున్నారు, మీరు బానిసత్వంలోనికి వెళ్ళబోతున్నారు, మీ మార్గాలు సరి చేసుకోండి అని యూదాతో చెప్తే వాళ్ళు ఆ మాట వినలేదు. ఎందుకు వినలేదంటే మాకు మందిరం ఉంది కదా, ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు కాపాడతాడు కదా, మా మధ్యలో మందిరం ఉంది కదా, దేవుని నివాస స్థలం మా మధ్యలో ఉంది కదా అని అన్నారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి.
ఇర్మియా చెప్పాడు, ఇది మోసం, ఇది మోసం. ఒక మందిరం ఉందంటే అది కాదు మందిరం, మీరే మందిరం, మనమే మందిరము. కాబట్టి ప్రియమైన వారులారా, మన మనసులో ఈ యొక్క అవగాహన చాలా తేటగా ఉండాలి. దేవుని మందిరం అంటే బిల్డింగ్ కాదు, దేవుని మందిరం అంటే నిర్మాణం కాదు, దేవుని మందిరం అంటే నా కళ్ళకు కనపడే ఏది నిర్మాణం కూడా కాదు. దేవుని మందిరము నేనే, దేవుని మందిరము మేమే, నా దేహమే. 1 కొరింథీ 6:19 ప్రకారము దేవునికి ఆలయమై ఉన్నది. నేను దేవుని మోసుకొని పోవచ్చున్న ఆలయము. ఎందుకు నేను పొగ తాగకూడదు, ఎందుకు నేను త్రాగకూడదు, ఎందుకు నా శరీరాన్ని అపవిత్రపరచకూడదు అంటే ఇది దేవుని ఆలయము. అది నేను తాగకుండా, పొగ తాగకుండా, ఈ శరీరాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా నేను కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఇది దేవుని ఆలయము, నాలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడు. వ్యక్తిగతంగా నేను దేవుని ఆలయమై ఉన్నాను, సమిష్టిగా నేను దేవుని ఆలయమై ఉన్నాము. అందుకని ఎక్కడ 2-3 నా నామమున కూడి వస్తారో వారి మధ్యలోనే ఉన్నారు. మీరు ఎక్కడ కూడి వస్తారంటే స్థలం కాదు, మనుషులు. ఒక చెట్టు కింద కూడి వచ్చినా, ఎక్కడ కూడి వచ్చినా మీరు దేవుని ఆలయమై మీరు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవగాహనతో మనం జీవించాలి. ఆత్మీయ మందిరాన్ని ప్రభు ఈ దినాల్లో కట్టేవాడుగా ఉన్నాడు. చేతులతో కట్టే మందిరంలో ఆయన లేడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం, 7:50. అయినను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, మీరు నాకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా, ఈ అన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు, అని ప్రభు చెప్పుచున్నాడు. తర్వాత అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు, హస్తకృతాలయములో నివసింపడు. ఈ చెప్పేసరికి, స్టెఫన్ చెప్పేసరికి ఎంత కోపం వచ్చింది వాళ్ళకి. రాళ్ళు తీసుకున్నారు ఇతన్ని చంపాలని. వాళ్ళ అతిశయం అంతా వాళ్ళ యొక్క ఆ కట్టడంలో ఉంది. ఈ స్టెఫన్ వచ్చి ఏమంటున్నాడు, దేవుడి హస్తకృతాలయములో నివసింపడు. మానవుని యొక్క తలంపుకు దేవుని యొక్క తలంపుకు ఎంత భేదం ఉందో చూడండి. మనకు ఒక స్థలం ఉండటం మేలు. ప్రభు మనకు అనుగ్రహిస్తే దేవునికి స్తోత్రములు, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. ఇది ప్రాముఖ్యం కాదు. నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవటం ప్రాధాన్యం. ఎందుకంటే నేను దేవుని ఆలయమై ఉన్నాం. మనం కూడుకున్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనము సమిష్టిగా దేవుని ఆలయమై ఉన్నాం. ఈ తలంపు మనకు ఉండాలి. మనం ఎందుకు పాపం చేయకూడదంటే ఇది దేవుని ఆలయం అండి, నేను ఎలాగ పాపం చేస్తాను? నా ప్రభువు నాలో ఉన్నాడండి, ఆయన చూస్తూ ఉన్నాడు లోపల ఉండి. ఆయన్ని నేను గౌరవిస్తున్నాను. కాబట్టి ఈ శరీరాన్ని నేను పవిత్రంగా కాపాడుకోవాలి, ఆరోగ్యంతో కాపాడుకోవాలి. మంచి ఆహారం పెడతాను, దీనికి మంచి నీళ్లతో బాగా కడిగి శుభ్రంగా పెట్టుకుంటాను. ఈ శరీరాన్ని మంచి విశ్రాంతిని ఇస్తాను, మంచి పనులు చేస్తాను. బలమైన శరీరముగా నా ప్రభువుకి నేను సమర్పించుకోవాలని ఆశపడుతున్నాను. ఇది ఆయన ఆలయము. శరీరాన్ని మనం చూసే విధానం చాలా వ్యత్యాసంగా ఉంది. లోకం ఏం చేస్తుంది, ఈ శరీరంతో ఆటలాడుకుంటుంది. ఈ శరీరం ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. అది శరీరేచ్ఛలకు వాళ్ళు లోబడ్డారు. ఈ శరీరేచ్ఛలు చెప్పినట్టు ఆ శరీరం యొక్క ఆధీనంలో లోకం ఉంది. కొన్నిసార్లు ఎంతో చదువుకున్నోళ్ళు వారు చేసే తప్పులు పాపాలు చూస్తూ ఉంటే, ఇంత చదువుకున్నోడు ఎలాగండి చేస్తాడంటే శరీరేచ్ఛలు వాళ్ళని ఏలుబడి చేస్తున్నాయి. అయితే ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అతడు ఇదే శరీరాన్ని అణచి తన అదుపులో పెట్టుకొని ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. శరీరాన్ని లోబరుచుకొనుచున్నాను. కాబట్టి శరీర విషయంలో మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇష్టం వచ్చింది తినేయకూడదు. అనేక రోగాలు మనకు వచ్చేది మనం తినకూడని వస్తువులు తింటూ ఉంటాం. ఎందుకంటే నోటికి రుచిగా ఉంది కాబట్టి. మనం ఇది శరీరం దేవుని ఆలయం అని ఆలోచన చేస్తే మనకు ఇష్టం వచ్చింది మనం తినం. ఈ శరీరానికి ఏది నచ్చుతుందో అదే తింటాం.
తినరాని పండు తిని కదా ఇన్ని అవస్థల్లో పడ్డాం మనం. ఇన్ని కష్టాలు ఎందుకంటే ఈ కూడికలు ఎందుకు, యేసుప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన సిలువలకి వచ్చి ఈ నోరు అణుచుకోలేకపోయింది మన తల్లి గారు. అందుకని ఈ స్థితికి వచ్చాం. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలియాకి ఎట్ట తర్బీది ఇచ్చాడంటే, ఒక కాకి ఉదయం సాయంత్రం ఒకే మెను, ఒకే ఆహారం తీసుకొని వచ్చి పెట్టేది. అది కాకి నోట్లో నుంచి వచ్చేది. మీరు తింటారా, నేను తింటానా? అది తినిందే తినాల. ఒకరోజు ఇడ్లీ అని, ఒకరోజు ఉప్మా అని, ఒకరోజు పూరి అని లేదు. రోజు ఏదో, ఉదయం ఏదో, సాయంత్రం అదే. మరి ఎట్ట తిన్నాడు? తినాలి అంతే. నోటిని క్రమశిక్షణ చేసి తీసుకొని వచ్చాడు ప్రభు. అందుకనే ప్రభు కొరకు తెగించి జీవించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవలసింది మన బాధ్యత. అది ఏది తిన్నా ఇది నాకు ఆరోగ్యంగా ఉంటుందా లేదా ఆ ప్రశ్న అడుక్కోవాలి. ఇది నాకు రుచిగా ఉందా లేదా అని కాదు. ఆహారాన్ని కానీ పద్ధతులు మార్చుకుంటే ఎక్కువ రోగాలు తగ్గిపోతాయి శరీరంలో. ఈ శరీరానికి కావాల్సిన విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి ఇవ్వకపోతే గొప్ప అపాయంలో పడతాం. ఇటీవల 34 వయసులో ఉన్న ఒక కుర్రోడు ఒక పెద్ద ఐటీ కంపెనీకి సీఈఓగా హైదరాబాద్లో పనిచేసేవాడు. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాడు. హఠాత్తుగా అతను గుండె రోగం వచ్చి చనిపోయాడు. 34 వయసు. డాక్టర్లు అంతా పరిశోధించి చెప్పిన వివరం ఏంటంటే, అతడు రోజు నిద్రపోవాల్సిన నిద్రను తగ్గించేశాడు. 8 గంటలు 7 గంటలు నిద్రపోవాలా, 3 గంటలే నిద్రపోతున్నాడు, 4 గంటలే నిద్రపోతున్నాడు. ఆ నిద్ర యొక్క ఫలితంగా, తక్కువ ఫలితంగా ఈ పర్యవసానం వచ్చిందని చెప్పారు. డబ్బు ఉంది, హోదా ఉంది, అంతస్తు ఉంది, అంతా ఉంది, బయటికి చూడటానికి ఆరోగ్యంగా ఉన్నాడు. హఠాత్తుగా చనిపోయాడు. ఈ శరీరంతో మనం ఆడుకోకూడదు. ఈ దేవుని ఆలయం. సరైన నిద్ర ఇవ్వండి, సరైన అభ్యాసం దీనికి ఉండాలి, పని చేయాలి, సోమర్తనంగా ఉండకూడదు, తినాల్సింది మాత్రం తినాలా, ఎంత తినాలో అంతే తినాలి, ఎక్కువ తినకూడదు. ఇలాగే ఈ శరీరాన్ని ఎందుకు కాపాడుకోవాలంటే ఇది దేవుని ఆలయము. మనం కూడి వచ్చేది దేవుని ఆలయముగా కూడి వస్తున్నాం. సో ఈ అవగాహన మన మనసులోకి వచ్చిన తర్వాత మనము ఏది ఎలా కట్టుకోవాలి. కట్టుకునే విషయానికి వచ్చేసరికి దేవుని వాక్యంలో 4 విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు క్రొత్త నిబంధనలో. మొట్టమొదటిగా ఏది కట్టాలి, ఎలా కట్టాలి. ఎందుకంటే నా మందిరాన్ని కట్టండి అని ప్రభు ఇక్కడ ఆజ్ఞయిస్తున్నాడు. హగ్గయి 1వ అధ్యాయము 8వ వచనంలో, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్లుప్తంగా చెప్తాను ఈ 4 విషయాలు. మొట్టమొదటిగా యూదా పుస్తకము 20వ వచనము. యూదా 20. ప్రియులారా, దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మొట్టమొదటి మిమ్మును మీరు కట్టుకొనుడి. ఫస్ట్ అది. ఇతరులను కట్టే ముందు మొట్టమొదటిగా నిన్ను నువ్వు కట్టుకోవాలి. నన్ను నేను కట్టుకోవాలి. నన్ను నేను కట్టుకోకుండా ఇతరులకు పరిచర్య చేయటం, ఇతరులకు సమయం వెచ్చించటం, ఇది ఒక గొప్ప శోధన అండి. ప్రత్యేకంగా సేవకులుగా ఉండేవారు, వాక్య పరిచయం వారి మధ్యలో ఉండే గొప్ప అపాయం ఇది. మనం ఎంత బిజీ అయిపోతామంటే ఇతరులకు పరిచర్య చేసి మనకు మనం పరిచర్య చేసుకోవటానికి సమయమే తీసుకోం. ప్రభు సన్నిధిలో వేచి ఉండటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, నా హృదయాన్ని పరిశోధించటం. ఇక్కడ ఏమని చూస్తున్నామంటే, అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసం అనే ఆ పరిశుద్ధమైన విశ్వాసము మీద మీరేం చేయాలా? మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఈ అమూల్యమైన విశ్వాసం మనకి ఎలాగొచ్చింది? ఈ విశ్వాసము అనే మాట పాత నిబంధనలో అమూనా అంటారు, విశ్వాసము. ఈ అమూనా అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటంటే విశ్వాసము, రెండో అర్థం ఏంటంటే విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత. ఒక విశ్వాసి అంటే ఎవరంటే 2 అర్థాలు. మొదటి అర్థం నేను దేవుని నమ్ముట, అది విశ్వాసం. నేను విశ్వాసినండి అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని నమ్ముతున్నావు, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావు, అది విశ్వాసం. రెండో అర్థం ఏంటి తెలుసా? నీవు దేవుని చేత నమ్మబడుట, నమ్మకత్వము, విశ్వాస్యత, అది రెండో అర్థం. చాలా మందికి మొదటి అర్థం తెలుసు, రెండో అర్థం తెలియదు. నీవు దేవుని నమ్ముతున్నావు, చాలా బాగుంది. దేవుడు నిన్ను నమ్మగలడా? నువ్వు నమ్మక యోగ్యంగా ఉన్నావా? ఒక పని చెప్తే ఇతడు నమ్మకంగా చేస్తాడనే ధైర్యం ఉందా?
దేవునికి ఆ ధైర్యం ఉందా? విశ్వాసులకు ఆ ధైర్యం ఉందా? చాలా స్థలాల్లో వెళ్ళేటప్పుడు సహోదరుని ప్రేమతో అడుగుతూ ఉంటాను, మీ సంఘంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి, ఏ విషయం కొరకు ప్రార్థన చేయాలంటే వాళ్ళు అంటారు, మా సంఘంలో మనుషులు ఉన్నారండి, డబ్బులు ఉంది, తలాంతలు ఉంది, అంతా ఉంది, కానీ విశ్వాస్యత కలిగిన వాళ్ళు లేరు అంటారు. నమ్ముకొనదగిన వాళ్ళు లేరు. ఇది బాగా తలాంతలు ఉంది, ఎప్పుడు కొంప ముంచుతాడో తెలియదు. చూడటానికి బాగున్నాడు, ఆయన బాగా వాక్యం చెప్తాడు, బాగా పాటలు పాడతాడు, అంతా చేస్తాడు, ఈయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎక్కడ జారుతాడో తెలియదు. అది సామెతలు 20వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 26వ వచనం. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. అంటే ఇది చాలా అరుదైన ఒక వర్గం. ఇది కొనదగిన వారు, విశ్వాస్యత కలిగిన వారు. దేవుడు తన దృష్టిని ఈ లోకంలో ఆయన చూచేటప్పుడు, వెతికేటప్పుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు తెలుసా? నమ్మకస్తుల కొరకు వెతుకుతున్నాడు. తెలివైన వారిని గురించి కాదు, తెలివి ఆయన ఇస్తాడు. జ్ఞానుల గురించి కాదు, జ్ఞానం ఆయన ఇస్తాడు. అన్ని ఆయన ఇవ్వగలుగుతాడు, ఒక్కటి మాత్రం ఆయన ఇవ్వలేడు, విశ్వాస్యత. అది నీవు నేను దేవునికి చూపించవలసింది. వరాలు మనం పొందుతాము, జ్ఞానం ఆయన దగ్గర నుంచి అన్ని పొందుతాం, కానీ దానికి స్పందించి మనం దేవుని పట్ల చూపించాల్సింది విశ్వాస్యత, నమ్మకత్వం. కీర్తన 101:6 వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. వెతుకుతున్నాడు ఆయన. ఈ సమాజం అంతా వెతుకుతున్నాడు. ఈ వ్యక్తిని నేను నమ్మచ్చా, ఈ వ్యక్తిని నేను నమ్మచ్చా, ఇతనికి తలాంతులు ఉంది, అంతా ఉంది, డబ్బు ఉంది, అంతా ఉంది, మాట్లాడగలుగుతాడు, అయితే నమ్మచ్చా ఇతన్ని? నమ్మకంగా నాకు ఉంటాడా? అంత్య దినాల్లో వాక్య పరిచర్య ఎక్కువ అవుతుంది, బైబిల్ చదివేది ఎక్కువ అవుతుంది, బోధకులు ఎక్కువైపోతారు, అన్ని ఎక్కువైపోతారు, కానీ ఒకటి మాత్రం ఉండదు. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట అది. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాస్యత కనుగొనునా, విశ్వాసము కనుగొనునా, నమ్మకస్తులను కనుగొంటాడా? బోధకులు ఎక్కువ మంది అయిపోతారు, సంఘాలు ఎక్కువ అయిపోద్ది. అయితే విశ్వాస్యత కలిగిన వారు, నమ్ముకొనదగిన వారు ఉన్నారా? కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు. అమూల్యమైన విశ్వాసము పొందిన మనము 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి, అందరికీ దేవుడు ఇచ్చాడు, ఒక వరంగా ఇచ్చాడు. ఏమిచ్చాడు? అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. మనం అనుకుంటాం నేను విశ్వసించాను, కాదండి, అతిశయించకండి. ఇది మనం విశ్వసించింది కాదు, దేవుడు మన హృదయంలో ఉంచిన విశ్వాసం. అది వాక్యం వినేలాగా చేశాడు. మొట్టమొదటి మెట్టు వాక్యానికి యథార్థంగా నేను స్పందించినప్పుడు, అవును ప్రభా నీ వాక్యం చెప్పేది నిజం, నా పరిస్థితి ఇది ఒప్పుకుంటే దేవుడు మనకు విశ్వాసం అనే వరం ఇస్తున్నాడు. విశ్వాసం అనే వరం ఇస్తున్నాడు. ఇది మానవుడు స్వయంగా తనలో ఉద్భవించేది కాదు, తాను తయారు చేసేది కాదు. విశ్వాసం దేవుడిచ్చిన వరం. అది దేవుడిచ్చిన వరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ 2:8. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. విశ్వాసం అనేది దేవుని వరము. ఈ అమూల్యమైన విశ్వాసం మన హృదయంలో దేవుడు ఉంచాడు. ఒక గొప్ప చదివిన వ్యక్తితో ఒక రోజు, నాకంటే చాలా వయసులో ఉన్నాడు, కేరళలో జరిగింది అది. ఆయన జర్మనీలో చాలా కాలం ఉండేవాడు. అక్కడుండి అనేక పుస్తకాలు రాసి లోకమంతా ఆయనకు మంచి ప్రఖ్యాతి చెందిన ఒక వ్యక్తి ఆయన.
అంత గొప్ప చదవరి ముందు నేను కూర్చొని మెల్లగా యేసుప్రభు గురించి కొన్ని మాటలు చెప్పాను. ఆయన అంగీకరిస్తాడో లేదో అని భయంతో మాట్లాడుతున్నాను. ఆయన అంతా విన్న తర్వాత అన్నాడు, నువ్వు చెప్పే సాక్ష్యం చూస్తా ఉంటే నీ మీద నాకు అసూయగా ఉంది. ఎందుకంటే నేను ఇంత చదువుకున్నాను, అయితే నీ ముఖంలో ఉన్న సంతోషం, నీ మాటల్లో ఉన్న ఈ యొక్క యథార్థత ఇవన్నీ చూసేటప్పుడు ఇంత సామాన్యమైన విశ్వాసంతో ఇంత సంతోషంతో నువ్వు ఉండగలుగుతున్నావు. నేను కూడా విశ్వసించాలని ఆశ ఉంది కానీ నేను విశ్వసించలేను అన్నాడు. ఎందుకంటే నా బుర్ర నిండా ఈ లోక జ్ఞానం నిండిపోయింది. ఈ లోక జ్ఞానం నేను విశ్వసించడానికి నన్ను అనుమతించటం లేదు అన్నాడు. నాకు విశ్వసించాలని ఆశ ఉంది, నీలాగా సంతోషంగా ఉండాలని. నేను ఉండలేను. అతను చూసినప్పుడు చాలా జాలి వేసింది నాకు. చాలా వయసు అన్నమాట నాకన్నా. అతను నా భార్యకు ఒక దూర బంధువు అవుతాడు ఆయన. కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అరే, ఇది ఇంత చదువుకున్నాడు, ఆయన ఈ విశ్వాసం, సామాన్య విశ్వాసం ఆయనలో ఆయన పెట్టలేకపోతున్నాడు. యేసుప్రభు గురించి వింటున్నాడు, బైబిల్ చదివాడు, వింటున్నాను, నేను విశ్వసించలేకపోతున్నాను. విశ్వాసం అనేది దేవుడిచ్చిన వరం. ఈ వరాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఏలైనగా చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక, క్రీస్తునందు విశ్వాసం ఉంచటము మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. ఇది మీకు అనుగ్రహింపబడిన వరము అంటున్నాడు. విశ్వసించటం వరము, ఆయన కొరకు శ్రమ పడటం కూడా ఒక వరం. అది చాలా మంది దేవుని కొరకు కష్టపడలేరు. వాళ్ళకి చిన్న కష్టం వచ్చిన వెంటనే బైబిల్ చదవటం ఆపేస్తారు, ప్రార్థన చేయటం ఆపేస్తారు, ప్రభువుని సందేహిస్తారు, ప్రభు ప్రేమ మీద ప్రశ్నలు వేస్తారు. ఆయనను విశ్వసించటం, ఆయన కొరకు శ్రమ పడటం దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వరాలు. ఇది 2 వరాలు. నీకు శ్రమ వస్తుందంటే దానితో ప్రభు చిత్తంలో ఉండి నువ్వు శ్రమ పడుతున్నావు అంటే సంతోషించాల. ఆయన పడిన శ్రమల్లో మనం కొంత పాలి భాగస్తులు అవుతున్నాం అంతే. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు నాకు రక్షణ ఇవ్వటానికి. అందులో ఆయన కొరకు నేను పడే కష్టాలు కొంచెం చిన్న భాగం. అది నాకు ఇవ్వబడిన వరం. అది వరము. ఆది అపోస్తులు కష్టాలు, దుఃఖాలు, నిందలు, దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళు ఆనందించారంట. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం. అపోస్తులకు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి దెబ్బలు తిని ఆనందం పోతున్నారు. రబ్బా, మాకెంత గొప్ప భాగ్యం, మాకెంత గొప్ప భాగ్యం. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, ఫ్రాన్సిస్ అని. ఒకసారి ఆయన శిష్యుల్లో వాక్యం చెప్పడానికి ఒక 10 మంది వెళ్ళారంట ఒక ఊరికి. వెళ్ళినప్పుడు 2 చంపేశారు వాళ్ళు. 8 మంది మాత్రమే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వాళ్ళు విలపిస్తున్నారు, మేము 10 మంది వెళ్ళాము, 2 చంపేశారు, మేము 8 మంది తిరిగి వచ్చామని. ఆ 10 మంది కలిసి ఒక ప్రశ్న అడిగారంట ఫ్రాన్సిస్ గారు. దేవుడు ఎందుకు వాళ్ళిద్దరినే కనికరించారు, మమ్మల్ని ఎందుకు చంపలేదని అడిగారంట. వాళ్ళు చావుకు గురి అయ్యారు, ఆ ధన్యత మాకెందుకు ఇవ్వలేదని అడిగారంట. మనం ఉంటే అలాగ అడిగి ఉంటామా? దేవుడికి స్తోత్రం బ్రదర్, నేను స్తుతి కూటం పెట్టుకుంటాను. ఎందుకు? 10 మందిలో 2 అయ్యారు, మేమున్నాం కాబట్టి స్తుతి కూటం పెట్టుకుంటాం. వీళ్ళు దుఃఖపడ్డారంట. ఎందుకు దుఃఖపడ్డారు? మాకెందుకు ఆ మరణం రాలేదు, వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాళ్ళకి ఇచ్చిన వరం మాకివ్వలేదు. కష్టపడటం ఒక వరముగా తీసుకున్నారు. ఇలాంటి మనస్తత్వం మనకు వచ్చేసిందంటే శత్రువు కూడా మనతో ఆటలాడలేడు. అంటే తెలిసిపోద్ది, వీడిని ముట్టితే వీడు ప్రాణానికి తెగించినోడు, వీడు ప్రభు కొరకే నిలబడతాడు, వీడిని ఏం కదిలించలేను, వాడికి భయం అయిపోద్ది. అది మన సాక్ష్యంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారిని జయించడానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం గొర్రెపిల్ల రక్తం.
రెండో కారణం వారు ఇచ్చిన సాక్ష్యం. మూడో కారణం ఏంటి? ప్రాణములు ప్రేమించలేదు, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఈ మూడు కారణాలను బట్టి శత్రువును జయించారు. ఎప్పుడైతే నన్ను నేను కాపాడుకోవాలి అనే భయం మనలో పుడుతుందో శత్రువునికి ఆహా ఇతన్ని నేను ఓడించచ్చు, సులువుగా ఓడిస్తాడు మనల్ని. స్మరణ సంఘంతో ప్రభు ఒక మాట అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. మీకు 10 దినాలు శ్రమలు వస్తాయి కాబట్టి మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని పోండి అని ప్రభు చెప్పలేదు. మీకు శ్రమలు రాబోతుంది కాబట్టి మిమ్మల్ని నేను కాపాడబోతున్నానని ప్రభు చెప్పలేదు. ఏమంటున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండుము. నిన్ను నేను మరణంలో నుంచి తప్పించను. మరణం రాబోతుంది, మరణాన్ని ఎదుర్కో. నీకు ఒక మంచి పునరుద్ధానం ఉంటుంది. ఈ మరణం తర్వాత ఒక మంచి పునరుద్ధానం ఉంటుంది నీకు. ఆది అపోస్తలు, ఆది సంఘం వాళ్ళ మనస్తత్వం ఎంత వ్యత్యాసంగా ఉందో చూడండి. ప్రభు కొరకు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ప్రభువును మహిమపరచగలిగారు. మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. అమూల్యమైన విశ్వాసము పొందిన నేను, మీరు దీని మీద కట్టుకోవాలి. కొంతమంది ఎందుకు అంత గొప్ప జైవజనులు అయిపోతున్నారు? వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడు. కొందరైతే 30, 40, 50 ఏండ్లు రక్షణ పొంది కూడా అంత గొప్పగా ఏం జరగటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసం మీద కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకోలేదు. వీళ్ళు కట్టుకోలేదు. ఏం కట్టుకోవాలా? 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనము నుంచి నెమ్మదిగా చదవండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు. ఇప్పుడు చూడండి, విశ్వాసం మీద ఏం కట్టుకోవాలో చెప్తున్నాడు. ఏలాంటి ఇటుకలు పెట్టాలో చెప్తున్నాడు. అది జాగ్రత్తగా వినండి. ఏది కట్టుకోవాలని. మీ యొక్క విశ్వాసం మీద సద్గుణము. దీన్ని ఎవరు కట్టుకోవాలా? నేను కట్టుకోవాలా. నాకు విశ్వాసం దేవుడు ఇచ్చాడు. సద్గుణం అంటే ఏదేది మంచి విషయాలు అది నేను చేర్చుకోవాలి, అమర్చుకోవాలి నా జీవితంలో. సద్గుణమును, తర్వాత సద్గుణమునందు జ్ఞానమును. సద్గుణమందు జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని వాక్య జ్ఞానం, ఇది నేను అమర్చుకోవాలి. రెండోది జ్ఞానమునందు ఆశా నిగ్రహం. నన్ను నేను అదుపులో ఉంచుకోవాలి, నా శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆశా నిగ్రహం, అది మూడోది. ఆశా నిగ్రహమునందు సహనమును, ఓపికతో ఉండాలి. చాలా విషయాలు నా చుట్టూ జరుగుతాయి. ఓపికతో, సహనంతో ఉండాలి. సహనమునందు భక్తిని. భక్తి యందు సహోదర ప్రేమను. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అమర్చుకోవటం అంటే ఏంటి? కలుపుకోవటం. ఏంటి అమర్చుకోవటం అంటే? కలుపుకోవటం. పునాది మీద నువ్వు దాన్ని అమర్చుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఈ అమూల్యమైన విశ్వాసం పొందేమో, పునాది ప్రభువు పెట్టాడు, అది మనం సంపాదించింది కాదు. అయితే ఆ పునాది మీద కట్టాల్సింది బాధ్యత ఎవరిది? నీది, నాది. 7 విషయాలు చెప్తున్నాడు అక్కడ. 7 విషయాలు. దీని మీద ఇది అమర్చుకోవాలా, దీని మీద ఇది అమర్చుకోవాలా, ఇది అమర్చుకొని పోతూ ఉంటే ఏం జరుగుద్దండి? 5, 6, 7, 8వ వచనం. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇది కలగాల, ఇది విస్తరించాలి. ఈ 7 విషయాలు విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో. ఇప్పుడు రెండవ జ్ఞానం. మొట్టమొదటేమో జ్ఞానం అని వచ్చింది, ఇప్పుడు ఏమని వస్తుంది? అనుభవ జ్ఞానం. ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంది. జ్ఞానం అంటే పుస్తకాలు చదివి వచ్చే జ్ఞానం, అది జ్ఞానం. అది ఈ బుక్కులు చదివి, వాక్యం చదివి, ఇతర బోధలు విని ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం, సమాచారము సేకరిస్తున్నాం, అది జ్ఞానం. అది అయితే రెండోది అనుభవ జ్ఞానం అని ఒకటి ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ జ్ఞానాన్ని ప్రయోగంలోనికి, ఆచరణలోనికి తీసుకొని వచ్చి ఇది నిజమానికి కనిపెట్టడం, అది ప్రయోగించి చూడటం. అనుభవ జ్ఞానములో చదవండి. మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. 2 విషయాలు జరుగుద్ది. నువ్వు కానీ అమర్చుకుంటూ వెళ్తూ ఉంటే 2 విషయాలు నీ జీవితంలో జరగదు. మొట్టది ఏం జరగదు? నువ్వు సోమరివాడుగా ఉండవు. నీ పనేంటో తెలుసుకుంటావు. ఈ లోకంలో నీకున్న క్లుప్త సమయంలో ఏమి సంపాదించాలి, ఏమి సాధించాలో దేవుడు నీకు చూపిస్తాడు.
సోమరు అయినను, రెండోది నిష్ఫలులైనను. దేవుడు నేను ఫలించేలాగా నన్ను రక్షించుకున్నాడు. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడను. యోహాను సువార్త 15:8. నేను బహుగా ఫలించటం వలన ఆ తండ్రి మహిమపరచబడుతున్నాడు. అలాగ బహుగా ఫలించటం ఎలాగండి? చాలా విషయాలు ఉన్నాయి. మనం యేసులో ఈ వేరుపారి ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండాలి. 2 పేతురు 1:5-7 వరకు ఏం చదివేమో, అమూల్యమైన విశ్వాసము పొందిన నీవు నేను దాని మీద 7 విషయాలు అమర్చుకోవాలి. దాన్ని కలుపుకోవాలి, ఒకదాని మీద ఒకటి కలుపుకుంటూ వెళ్ళాలి. ఇలా జరిగితే నేను సోమరులైనను నిష్ఫలులైనను ఆకుండా నేను కాపాడబడతాను. నా జీవితంలో ఫలం వస్తుంది. అప్పుడు దేవుని ఫలాలు బయటకు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి జీవితంలో చాలా మంది రక్షణ పొందుతున్నారు. ఒక వ్యక్తి జీవితం ద్వారా అనేకులు కట్టబడుతున్నారంటే అర్థం ఏంటంటే అతను పునాది సరిగ్గా వేసుకున్నాడు, ఈ 7 విషయాలు కలుపుతూ వెళ్తున్నాడు. అది అర్థం. తర్వాత చదవండి, నిష్ఫలైనను కాకుండా మిమ్మును చేయును. తర్వాత ఇవి ఎవనికి లేకపోవును. చాలా ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది ఎవనికి లేకపోయాను అంటే ఈ అమర్చుకోపోని పని ఎవరు చెయ్యరు. పునాది వేసుకొని విశ్వాసం పొంది అలాగే మౌనంగా ఉండేవాళ్ళు, అమర్చుకొనని వారు, వారి జీవితంలో ఏం జరుగుద్ది చూస్తున్నాం. ఇవి లేని వారు వాడు తన పూర్వ పాపములకు తాను పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, మొట్టమొదటి ప్రమాదం ఇది. నన్ను ప్రభు రక్షించాడు కదా, అది కూడా మర్చిపోతాడు. ఈ మరిచిపోయి ఏమైపోతుందంటే శత్రువు సందేహం తలంపులు తీసుకొని వస్తాడు. నువ్వు ఎక్కడ ఏ రక్షణ పొందావు, నీ పాపాలు అలాగే ఉన్నాయి. ఊరకనే చెప్పారు వాళ్ళు ఆ కూడికిలో, నువ్వు ఊరకనే ప్రార్థన చేసావు, నువ్వు మర్చిపోతావు. ఎప్పుడైతే ఈ బుర్ర మర్చిపోతుందో, ప్రభువు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోతుందో, శత్రువునికి ప్రవేశం ఇస్తున్నాం. లోపలికి వచ్చేస్తాడు, సందేహాలు తీసుకొని వచ్చేస్తాడు, సందేహాల మీద సందేహాలు తీసుకొని వస్తాడు. ఒకప్పుడు విశ్వాసిగా ఉన్న నీవు ఇప్పుడు పడిపోయావు. ఎందుకు? నీ అజాగ్రత్త వల్ల, నా అజాగ్రత్త వల్ల అలా జరుగుతుంది. కాబట్టి అతడు ఏమవుతున్నాడంట, మరచిపోయి, రెండవది ఏమవుతుంది, గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఇంకా దూరదృష్టి పోయింది అతనికి. అతనే తాను శుద్ధీకరింపబడిన విషయాన్ని మర్చిపోతాడు. దూరదృష్టి లేదు అతనికి. అతను ఇప్పుడు సంగతులే చూస్తూ ఉంటాడు, ఇప్పుడే లాభమే అదే చూస్తూ ఉంటాడు. భవిష్యత్తు ఎలాగుంది, ప్రభువు రాబోతున్నాడు, ఆయన రాజ్యంలో ఇలాగ ఉండబోతుంది, ఈ దూరదృష్టి లేదు అతనికి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప ప్రమాదంలో మనం ఇరుక్కుంటున్నాం చూడండి. తమ్మును తాము పరిశుద్ధత మీద, పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టుకొనుచు. ఈ కట్టుకునే బాధ్యత మనకుంది. అందుకని ఇలాంటి కూడికలు జరిగేటప్పుడు ఒక విధంగా సంతోషిస్తాను నేను, ఒక విధంగా దుఃఖపడతాను. ఎందుకు దుఃఖపడతాను తెలుసా? రోజుకు వీళ్ళు 4 వర్తమానాలు వింటున్నారు. ఉదయం 2 మెసేజ్లు వింటున్నారు, మధ్యాహ్నం వింటున్నారు, సాయంత్రం వింటున్నారు. అంటే మన హృదయం ఒక బ్లాక్ బోర్డ్ లాగా ఉందా? బాగా విని మొత్తం తుడిపేసి మళ్ళీ రాసుకొని, మళ్ళీ తుడిపేసి మళ్ళీ రాసుకొని, మళ్ళీ తుడిపేసి ఆఖరిలో ఏం జరిగిందంటే ఏం తెలియదు. అట్టుందా అని కొన్నిసార్లు నాకే సందేహం వస్తూ ఉంటుంది. అందుకని కొన్ని కూడికల్లో కొందరు ఏం చేస్తారంటే, నేను ఒక మీటింగ్కి వెళ్ళాను చాలా సంవత్సరాల క్రితం అయిందండి. అక్కడ చాలామంది ఇదే విధంగా వచ్చారు. అప్పుడు నేను స్టూడెంట్గా ఉండేవాడిని, అప్పుడే కొత్తగా నేను రక్షణ పొందాను. ఆ కూడికి నేను వెళ్ళేవాడిని. ఆంధ్రాలో స్టూవర్ట్పురం అని చీరాల బాపట్ల మధ్యలో ఉంది. అదొకసారి దొంగలు ఉండే ముఠా ఉండే స్థలం అది. సో ఆ స్టువర్ట్పురంలో గొప్ప ఉద్యోగాలు వచ్చి చాలామంది రక్షణ పొంది దాన్ని సువార్తపురం అంటారు. ఎందుకంటే చాలామంది రక్షణ పొందిన కారణాన్ని బట్టి. అక్కడ కూడికలు జరిగితే ఉదయం కూడికలు అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత వాళ్ళు కూడికలు లేకుండా గుంపులుగా కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. విన్న వాక్యాన్ని మనసులో ఆలోచించి పాపాలు ఒప్పుకొని, తమ కొరతలు ఒప్పుకొని, నన్ను కూడా అనేవాడు, నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయనేవాడు. నువ్వు ఉదయం విన్నావు కదా వాక్యం, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నీ తప్పులేంటో గుర్తించి దాన్ని ఒప్పుకో దేవుని సన్నిధిలో. మీరు ఎంత వింటున్నారని కాదు, ఎంతవరకు హృదయంలోకి పోయింది, ఎంతవరకు అన్వయించుకున్నారు, ఎన్ని పాపాలు ఒప్పుకోగలుగుతున్నారు, అది ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు ఇన్ని కూడికలు పెడుతున్నామంటే, మీకు ఇంకొక అవకాశం దొరకదు కదా, సేవకులు వచ్చారు కదా, ఎక్కువ వాక్యం చెప్పిస్తే మంచిదని మీ మేలు కొరకై వాళ్ళు ఇంత చేస్తున్నారు. మీరేం చేయాలి? జాగ్రత్తగా అన్నీ రాసుకొని
ఇవన్నీ రాసుకొని పోయి రాత్రి మీకు సమయం ఉండదు, లేట్ అయిపోద్ది, పండుకుంటారు, ఉదయం లేస్తారు, మళ్ళీ కూడికలు, ఇవన్నీ రాసుకొని దీన్ని ధ్యానించడానికి సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని విషయాలు మీరు విన్నారు. కాబట్టి మనకు కలిగిన విశ్వాసము మీద వీటినన్నిటిని అమర్చుకుంటూ పోవాలి. సుగుణాన్ని అమర్చుకోవాలి. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి, 7 విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ అమర్చుకుంటే అప్పుడు ఏమవుద్ది? మీరు నిష్ఫలులు గారు, సోమరులు అవరు. మీరు ఇవి లేకపోతే ఏమైపోతారు? రక్షణ పొందింది కూడా మర్చిపోతారు, దూరదృష్టి లేనివారు అయిపోతారు, గుడ్డివారు అయిపోతారు. జీవితంలో గొప్ప నష్టం మన జీవితంలో వస్తుంది. మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆత్మీయ జీవితంలో మిమ్మును మీరు కట్టుకునే బాధ్యత తప్పకుండా దేవుడు మీ భుజాల మీద ఉంచాడు, నా భుజాల మీద నాకు ఉంచాడు. అందుకని కొన్నిసార్లు నేను పరిచర్లు తగ్గించుకోవటం మేలు అనుకుంటూ ఉంటాను మనసులో. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా దేవునితో గడపాల్సిన సమయాన్ని తగ్గించుకున్నానంటే నష్టం నాకు వస్తుంది. పరిచర్యకని వెళ్తూ ఉండొచ్చు, అయితే నాకు నష్టం కలుగుద్ది. మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, మీ విశ్వాసం మీద కట్టుకొనొచ్చు. ప్రార్థన చేసుకుందాం. రేపు ఇంక కొన్ని విషయాలు చూద్దాం. ఈరోజు మనం ధ్యానించిన అనేక విషయాలు క్లుప్తంగా మనం చూసుకుందాం. ఏ విషయాలు ఏదైనా చూసామో, మొట్టమొదటిగా ఏం చూసామంటే మందిరము అనే మాట యొక్క అర్థం చూసాం. మందిరం అంటే మానవుని యొక్క దృష్టిలో కనబడే దృశ్యమైన ఆలయం కాదు. మంచి బిల్డింగ్ ఉండటం మంచిది, కానీ అది లేకపోయినా పర్వాలేదు. ఆత్మీయంగా దేవుడు మనల్ని ఆత్మీయ మందిరముగా కట్టుచున్నాడు. 1 పేతురు 2:5 ప్రకారం. ఆ మందిరం ఎవరు అంటే నా శరీరమే ఆ మందిరం. సమిష్టిగా మనం కూడి రావటమే ఆ మందిరము. ఇది మొట్టమొదటి అవగాహన. రెండో అవగాహన ఏంటంటే ఈ మందిరాన్ని నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి, నేను పాపం చేయకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిని మోసుకొని పోతున్న వ్యక్తిగా నేను ఉన్నాను. ఇది రెండోది నేను గుర్తించవలసిన ప్రధానమైన విషయం. తర్వాత ఏం గుర్తు చేసుకున్నామంటే నన్ను నేను కట్టుకోవాలి. నన్ను నేను కట్టుకోవాలంటే దేవుడు నాకు అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని నేను మంచి మనస్సాక్షితో కాపాడుకోవాలి. 1 తిమోతి 1 అధ్యాయం 19వ వచనం, 1 తిమోతి 3వ అధ్యాయం 9వ వచనం. ఈ 2 వచనాల్లో ఏముందంటే నిర్మలమైన మనస్సాక్షిలో విశ్వాస మర్మమును కాపాడుకొనొచ్చు. ఈ విశ్వాసాన్ని నేను ఎక్కడ కాపాడుకోవాలి? నిర్మలమైన మనస్సాక్షితో కాపాడుకోవాలి. ఇది కాపాడుకోవటం మాత్రమే కాదు, ఈ విశ్వాసం మీద, ఈ విశ్వాసం అనే పునాది మీద నేను అమర్చుకోవాలి. ఎన్ని విషయాలు అమర్చుకోవాలి? 7 విషయాలు అమర్చుకోవాలి. నేను కూర్చొని వాక్యం ముందు నాకు ఈ సుగుణం ఉందా, నాకు సహనం ఉందా, ఇది ఉందా అని ఒక్కొక్కటి పరిశోధించాలి. ఏది కొరతగా ఉందో అది దేవుని దగ్గర అడగాలి. ప్రభా, ఇది నా జీవితంలో కొరతగా ఉంది, ఇది నేను అమర్చుకోవాలి, నాకు సహాయం చేయి ప్రభా అని. ఇవన్నీ అమర్చుకొని అది కానీ అధికరించితే, అది ఎక్కువైతే నేను సోమరుడిగా ఉండను, నిష్ఫలుడిగా ఉండను. ఇది కానీ నేను అమర్చుకోకపోను అనుకోండి, ఒట్టి పరిచర్కి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్నీ చేస్తున్నాను, అయితే నన్ను నేను కట్టుకునే విషయంలో అజాగ్రత్తగా ఉన్నాను అనుకోండి, ఏమైపోతాను? నేను పాప క్షమాపణ పొందింది కూడా మర్చిపోతాను, నేను గుడ్డోడైపోతాను, నాకు దూరదృష్టి లేకుండా పోతుంది. నేను అలాగాని దేవుని సన్నిధిలో ఉంటే 11వ వచనం చదవండి. 11 1 పేతురు 1 అధ్యాయం 11వ వచనం. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎంత మంచి వాగ్దానం చూడండి. నువ్వు ఎప్పుడు తొట్టిల్లకుండా నిలకడగా గట్టిగా ఉండాలంటే ఇవన్నీ నువ్వు చేయాలి. 5వ వచనంలో నుంచి 10వ వచనం వరకు ఉన్న ఈ సత్యాలు కానీ నువ్వు వెంబడిస్తే నువ్వేం చేయవు? తొట్టిల్లవు, పడిపోకుండా. చాలా మంది వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. నేను అడుగుతాను, ఎందుకు ప్రార్థన చేయాలి? చాలా తక్కువ మంది నాకు ఆ రోగం ఉంది, ఆ నొప్పి ఉంది అని అంటారు. కొందరు చాలా మంది ఏమంటారు, ఆత్మీయంగా ఎదగటానికి ప్రార్థన చేయండి అంటారు. చాలా మంది ఆత్మీయంగా ఎదగటానికి సీక్రెట్ ఆయనే రాసి పెట్టాడు కదా. 2 పేతురు 1 అధ్యాయం 5 నుంచి 10 దాకా రాసి పెట్టాడు. నేను కొత్తగా ఏం చెప్పాలా మీకు? ఏమి లేదు. దీన్ని మీరు అమర్చుకోవాలి. అదే నువ్వు ఎదగాలంటే ఇదే నువ్వు చేయాలి. సరే, 11వ వచనంలో ఏముంది? అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇప్పుడు ఒక చిన్న మాట ఉంది.
ప్రవేశము సమృద్ధిగా మీకు అనుగ్రహింపబడిన. ప్రవేశంలో 2 ప్రవేశాలు ఉన్నాయి. నిత్య రాజ్యంలో ప్రవేశించే విధానం 2 విధాలుగా ఉంది. ఒకటి ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. ఇది ఒట్టి ప్రవేశం. యోహాను 3:5 ఒట్టి ప్రవేశం. 2 పేతురు 1:11 సమృద్ధి అయిన ప్రవేశం. ఏంటండి వ్యత్యాసం? ఏంటండి వ్యత్యాసం? ఒక దాంట్లో ఏమనుంది? ప్రవేశము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. నీకు ప్రవేశం ఉంది, అది అర్థం అవుతుంది. పేతురు వచ్చేసరికి ఇన్ని విషయాలు చెప్పి 11వ వచనం వాక్యంలో ఏమంటున్నాడు? సమృద్ధి అయిన ప్రవేశం. ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కూర్చున్న గదిలో రోజు 2 లోపలికి వెళ్తారు. ఒకటి మోడీ గారు వెళ్తారు, రెండోది ఊడ్చే అమ్మాయి వెళ్తుంది లోపలికి. 2 బయట దేశంలో ఏమంటారంటే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఎక్కడ పని చేస్తున్నాను తెలుసా? నేను ఎక్కడికి వెళ్తున్నాను? రోజు ప్రైమ్ మినిస్టర్ గారి గదిలోనికి వెళ్తున్నాను. మీరు ఎవ్వరూ ఆ యొక్క భవనంలోనికి వెళ్ళలేరు. నాకు ఆ భాగ్యం ఉంది, నేను రోజు వెళ్తున్నాను. వెళ్ళి ఆయన కుర్చీని ముట్టగలిగిన ఆధిక్యత నాకు ఒక్కదానికే ఉంది. అట్లా కూర్చుంటావు? కూర్చోనండి, ఒట్టి ఆ దుమ్మంతా దుడిచడానికి వెళ్తాను అంతే. నేను ఓడవడానికి వెళ్తున్నాను. మోడీ గారు ఆ స్త్రీ 2 కూడా ఈ దేశపు పౌరులే. 2 దేశపు పౌరులే. వాళ్ళ ఇద్దరి ప్రవేశం ఎలాగుంది చూడండి. ఒక ఆమెమో ప్రవేశిస్తుంది, ఒక ఆయనేమో సమృద్ధిగా ప్రవేశిస్తున్నాడు. నువ్వు ఎలాగ ప్రవేశించాలని నువ్వు ఆశపడుతున్నావు దేవుని రాజ్యంలో? ఒట్టిగా ప్రవేశించాలంటే మారు మనసు పొందితే ప్రవేశిస్తావు. ఇవన్నీ అమర్చుకొని తొట్టిల్లకుండా ప్రభు కొరకు శ్రమ పడటానికి నువ్వు ఇష్టపడితే, ప్రభు కొరకు సహించడానికి నువ్వు ఇష్టపడితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో శ్రమ పడిన ఎడల, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులం. ఆ వారసత్వం దొరకాలంటే, పౌరులు కావాలంటే మారు మనసు పొందాలి, వారసత్వం కావాలంటే శ్రమ పడాలి. ఈ భేదం మనం తెలుసుకోవాలి. మనం పౌరసత్వం కావాలంటే, అంటే ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. పౌరులుగా మారాలంటే మారు మనసు పొందాలి. అయితే వారసులుగా మారాలంటే, ఆయన ఆస్తిలో మనకు భాగం వచ్చి మహిమపరచబడాలంటే ఆయనతో కూడా శ్రమ పడేవారుగా ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాము. సహించిన వారమైతే, శ్రమను సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. ఏలుబడి ఎవరికి ఉందో చూడండి, అందరికీ లేదు. ఏలుబడి ఎవరికి ఉందో. యాకోబు యోహానులు వచ్చి వాళ్ళ తల్లిని వెంట పెట్టుకొని వచ్చి యేసుప్రభు దగ్గర అడిగారు, మాకు ఒక మనమే అన్నారు. ఏం మనం అంటే, ఇద్దరు ఏమన్నారు? 2 కుమారులు కూడా, నువ్వు మహిమలో వచ్చేటప్పుడు, రాజ్యంలో వచ్చేటప్పుడు, నువ్వు సింహాసనంలో కూర్చుంటే ఎడం పక్క నాకు ఒక కొడుకు, ఇంకొక కుడి ప్రక్క ఇంకొకడు, 2 కూర్చోవాలన్నాడు. యేసుప్రభు కోప్పడి ఉండొచ్చు, ఇంత పెద్ద స్థానం అడుగుతున్నారే, ఎంత ధైర్యంగా అడుగుతున్నారని అడిగి ఉండొచ్చు. మీరంత యోగ్యులా? మీకు ఇప్పుడు చూసిన కోపాలు ఎక్కువ. సమరయులు నన్ను అంగీకరించలేదని వెంటనే నా దగ్గర ఏమని అడిగారు? పైనుంచి అగ్ని రావటానికి ఏదైనా ఆజ్ఞాపించు ప్రభు అన్నారు. అంత కోపం కలిగిన వాళ్ళు. మీకు ఈ సింహాసనాలు కావాలి. ఇప్పుడు కొంతసేపులోనే అందరూ నన్ను విడిచి వెళ్ళబోతున్నారు, అది నాకు తెలుసు. నేను పునరుద్ధానుడైన తర్వాత చేపలు పట్టడానికి మీరు తిరిగి వెళ్ళిపోతారు. యోహాను సువార్త 21వ అధ్యాయం. మీ అపనమ్మకత్వం అంతా తెలుసు. ఇన్ని తెలిసి ఇంత గొప్ప స్థానాలు మాత్రం వెతుకుతున్నారని కోప్పడి ఉండొచ్చు. అయితే ప్రభు కోపడలేదండి. ప్రభు కోపడ్డా? కోపడలేదు. కోపడకుండా క్రయం చెప్పాడు. మీరు అడిగిన ఆశ బాగానే ఉంది, కానీ నేను ఏ గిన్నెలో నుంచి తాగుతున్నానో నువ్వు తాగగలవా అన్నట్టు. నాకు ఏ బాప్తీసం నాకు రాబోతుందో, శ్రమల బాప్తీసమము, ఆ బాప్తీసం మీరు పొందుతారా అన్నాడు. రెండే చెప్పాడు. క్రయం.
నువ్వు క్రయం చెల్లిస్తే ఆ స్థానానికి నువ్వు రావచ్చు. క్రయం చెల్లిస్తారా అన్నారు. వాళ్ళిద్దరు ఏమన్నారు? చెల్లిస్తామన్నారు, ధైర్యంగా చెప్పారు. వెంటనే ప్రభు దానికి కూడా మారుత్తరం చెప్పలేదు. లేదు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పలేదు, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారని చెప్పలేదు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మీరు చెల్లిస్తారా అన్నాడు. ఎందుకు ఆ ప్రభు ఆ మాట అన్నాడంటే, ప్రభువుకు తెలుసు సువార్తల్లో పడిపోయే ఇదే శిష్యుల్లో అపోస్తల కార్యముల్లో గట్టిగా నిలబడతారని ప్రభు దూరదృష్టితో చూశాడు వాళ్ళని. పేతురుని ప్రేమించడానికి అదే కారణం. పేతురు బొంకాడు 3 సార్లు. అయితే ప్రభువుకు తెలుసు సువార్తల్లో పడిపోతాడు, అపోస్తల కార్యంలో ఇదే పేతురు నిలబడతాడు నా కొరకు. యూదా ఇస్కరియోతు విషయంలో ఆ ధైర్యం ప్రభువుకు లేదు, అందుకని అతన్ని అప్పగించేశాడు. అతను మనసు బాగలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ క్రయం చెల్లించే వాళ్ళకే సింహాసనం, క్రయం చెల్లించే వాళ్ళకే ఏలుబడి ఉంది, క్రయం చెల్లించే వాళ్ళకే వారసత్వం ఉంది. మీకు ప్రవేశం కావాలా? సమృద్ధి అయిన ప్రవేశం కావాలా? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆ చాయిస్, ఆ ఎంపిక మన చేతిలో వదిలిపెట్టాడు. నువ్వు ఎన్నుకో, నువ్వు ఏం కావాలో నువ్వు ఎన్నుకో. నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అందరికీ, అయితే అందరూ దాన్ని పొందలేరు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, మేము ఇన్ని సత్యాలు వింటున్నాము, అంత్య దినాల్లో ఉంటున్నాము, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ప్రభువా, మేము సత్యం కొరకు నిలబడటానికి అలాంటి తెగింపు, ధైర్యము, సాహసం మాకు దయచేయి ప్రభువా. ప్రకటన 12 ప్రకారము 11 ప్రకారము గొర్రె పిల్ల రక్తముతో అతన్ని జయించటానికి, మేమిచ్చే సాక్ష్యమును బట్టి జయించటానికి, మా ప్రాణములు తెగించిన వారమై మరణమును కూడా భయపడని అలాంటి మనస్థితి నాకు దయచేయండి ప్రభువా. మాకిచ్చిన విశ్వాసం మీద మేము అమర్చుకోవటానికి మాకు నేర్పించండి ప్రభువా. దూరదృష్టి పోగొట్టుకోకుండా సహాయం చేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో అడుగుదా. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, విశ్వాస్యత చూడలేని దినాల్లో మేము జీవిస్తున్నాం. మనిషి కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు ఈ భూమి మీద విశ్వాస్యతను కనుగొనునా అని మీరు ప్రశ్నించారు ప్రభువా. మాకు సహాయం చేయండి. మీ కొరకై నిలవటానికి మీ మీద ప్రేమను మాకు దయచేయండి. మీ ప్రేమ చేత మీకు పరిచర్య చేయటానికి, మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. మా చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా మమ్మును మేము కట్టుకునే విషయంలో అజాగ్రత్త పడకుండా సహాయం చేయండి ప్రభువా. మాకు వాక్యం ఇచ్చారు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చారు, సంఘాన్ని ఇచ్చారు, ఎన్ని వనరులు మాకు ఇచ్చారు, ఎందుకంటే మమ్మును మీరు కట్టుకోవటానికి. అయితే మమ్మును కట్టుకొనవలసిన బాధ్యత మాకు మీరు ఇచ్చారు ప్రభువా. మమ్మును కట్టే దేవుడిగా మీరు ఉన్నప్పటికీ ఇవన్నీ మేము అమర్చుకోవాలి అనే బాధ్యత మా భుజాల మీద మీరు ఉంచారు ప్రభువా. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త పడినట్లు మాకు సహాయం చేసి నడిపించండి. ఏదేదైతే మేము కట్టుకోవాలో, దేవుని మహింపరచాలో, నా మందిరాన్ని మీరు కట్టిన ఎడల నన్ను నేను ఘనపరుచుకుందును, నన్ను నేను మహిమపరుచుకుందును అని మీరు చెప్పారు. ఈ వాక్యము మా జీవితం